కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అలాగే నరవాణి బుక్కు సంబంధించి అసలు ఏంటి ఆ గొడవ అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు కోటేశ్వరరావు గారు? నరవాణే మన సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేశారు. గతంలో సైనిక దళాల్లో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది, దాదాపు 34 మంది అధికారులు తమ అనుభవాలని అభిప్రాయాలను కూడా వెల్లడిస్తూ పుస్తకాలు రాశారు. ఆ రాసినటువంటి వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వము రక్షణ శాఖ అనుమతులు ఇచ్చింది. కానీ నరవాణి పుస్తకానికి 7.5 కాలంగా అనుమతి ఇవ్వకుండా తొక్కిపెట్టారు అనేటువంటిది వచ్చినటువంటి వార్తలు వాస్తవం. ఏమిటి అందులో ఏమున్నది అంటే, గాల్వన్ లోయ సందర్భంగా చైనా వైపు నుంచి వచ్చేటువంటి పరిణామాలని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఏమిటి సలహా చెప్పమని అడిగితే ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి ద్వారా లేదా ఇతరత్రంగా మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు అనేటువంటిది అందులో ప్రధానమైనటువంటిది. ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దేశం మీద యుద్ధం కావచ్చు, ఒక దేశం మీద ఏదైనా ఘర్షణ, మరొక దేశంతో సరిహద్దుతో ఘర్షణ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలో నిర్ణయం? మన సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి ఎవరి కళ్ళలో పనిచేస్తారంటే కేంద్ర మంత్రివర్గం ఇచ్చేటువంటి ఆదేశాలు, గైడెన్స్ లో రాష్ట్రపతి పనిచేస్తారు. ఆ కేంద్ర మంత్రివర్గం ఎవరంటే ప్రధానమంత్రి నాయకులు. మరి అలాంటి ప్రధానమంత్రి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి ఒక సైనిక దళాల ప్రధాన అధికారి దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో చెప్పండి, సలహా ఇవ్వండి అంటే, మీకేది ఉచితం తోస్తే అది చేయండి అని చెప్పేసి భర్తని అటువైపే నెక్కితే, నేను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి? అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఆ కోణానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కదా, దాన్ని వీళ్ళు ఈ విధంగా అన్వయించుకున్నారనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు కదా. గతంలోనే మోదీ చెప్పింది ఏంటి అంటే, ఇటువంటి ఘటనలు తరచూ సరిహద్దు గొడవలు జరిగినప్పుడు ఆ పరిస్థితులను బట్టి మీరు స్వేచ్ఛగా వ్యవహరించండి అనేటువంటి కోణాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చి చెప్తోంది అనేటువంటి మాట. దాన్ని అలా చూడలేమంటారు? అది కాంగ్రెస్ పార్టీ మార్పు చేయలేదు, నరవాణే రాసినటువంటి అంశం అది. నరవాణే గారు రాశారు కదా, నరవాణే గారు రాసినటువంటి, కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మీ ఏమి చేయాలి అనేటువంటిది దానిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎట్లా అమలు జరపాలి ఏమిటి అనేటువంటిది సైన్యానికి సంబంధించినటువంటి అంశం. ఏ విధమైనటువంటి ఎత్తుగడలు అనుసరించాలి, ఏ విధమైనటువంటి వ్యూహం పన్నాలి, శత్రువుల మీద ఎలా దాడి చేయాలి, మనం ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. యాక్షన్ తీసుకోవాలా లేదా అనేటువంటిది నిర్ణయించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. మాకేం సంబంధం లేదు మీరే అంటే, ఇప్పుడు అంటే మిలిటరీకి మనం పూర్తి పగ్గాలు ఇచ్చేసామంటే మీరెందుకు ఇంకక్కడ? ఎన్నికైనటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ ఎందుకు, దానిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు, మంత్రివర్గం ఎందుకు? మన రాజ్యాంగం అటువంటి అధికారం ఇచ్చిందా? ఒక దేశంతో సరిహద్దు సమస్య వచ్చినప్పుడు, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం సైన్యాధికారులు దాన్ని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉన్నదా? లేదు కదా. అందుకని బాధ్యత ప్రధానమంత్రిది, మంత్రివర్గం సమిష్టిది. ప్రధానమంత్రి వ్యక్తిగా ఆ స్థానంలో ఎవరున్నా వ్యక్తిగా కూడా కాదు, మొత్తం సమిష్టిగా ఒక ఉపసంఘం వేయండి. లేకపోతే ఆ ఉపసంఘం, ఇప్పుడు అజిత్ దోవల్ ఎందుకున్నాడండి భద్రతా సలహాదారు? ఇట్లాంటి వాటికి సలహాలు ఇవ్వాలనే కదా మంత్రివర్గానికి. మరి వీళ్ళెవరు ఏమి చెప్పకుండా మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి, మీకు ఏది మంచిదని తోస్తే అదే చేయండి అంటే, ఒకవేళ ఏదైనా పొరపాటు చేశారనుకోండి, వ్యక్తిగతమైనటువంటి ఒక నిర్ణయం, ఒక సైన్యాధికారికి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయమే కదా అది. సమిష్టి నిర్ణయం ఎప్పుడైనా సమిష్టి నిర్ణయం ఉండాలి. అటువంటిది ఏదైనా ఒక పొరపాటు జరిగితే రేపు ఏమంటారు, మేము పూర్తిగా సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చాము, మేము ఇలా చేయమని చెప్పామా, దేశానికి మంచి చేయమని చెప్పేసామని చెప్తారు. అంతే కదా. అందుకని సమిష్టి బాధ్యత సూత్రాన్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విస్మరించారు అనేటువంటిది ఇక్కడ అంశం. దానికి చెప్పండి, సమాధానం చెప్పండి. పుస్తకం సంగతి వేరే. పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అది కార్వాన్ పత్రిక వాటన్నిటినీ
స్పెషల్ స్టోరీగా రాసింది, అది వేరు. ఉమ్, అది సరైందా కాదా, ఆ విధంగా అటువంటి వ్యవహార శైలి సరైందా కాదా చెప్పండి పోనీ. ఉమ్. అంటే ఇది కూడా అది ఒక చెప్పాలి కదా. రాజకీయ ఆరోపణలకి ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. సరే, చిన్న అంశమా పెద్ద అంశమా సంగతి పక్కన పెడతా, దేశ భద్రతకు సంబంధించినటువంటి పరిస్థితి చాలా సీరియస్గా. అంటే 2014 నుంచి కూడా ఇప్పటి వరకు మేము దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఏమేమి తీసుకుంటున్నామో చర్యలు అనేది కూడా క్షుణ్ణంగా చాలాసార్లు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఒక్క అంశాన్ని గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకొని ఇమ్మీడియట్గా కూడా రాజకీయపరమైనటువంటి ఒక కవర్ కప్పేయగానే ఇమ్మీడియట్గా దేశ ప్రజలందరూ కూడా ఓ ఇలా జరిగిందా అని ఆలోచించేంత పరిస్థితులు ఉన్నాయంటారా? అంత ఎఫెక్టివ్ ఇష్యూ అంటారా ఇది అనేటువంటి మాట? దేశం అంతా ఆలోచించకపోయినా ఇప్పటి వరకు ఈ నరవాణి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు వెల్లడి కానంత వరకు ఉమ్, దేశానికి ఏం చెప్పారు, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తీసుకుంటారు అని కదా చెప్పింది. ఉమ్, మరి ఇప్పుడు గతంలో జరిగినటువంటివన్నీ కూడా మరి సైన్యానికే మొత్తం అధికారం ఇచ్చి సైన్యం చేతనే చేయించారా? సైన్యం చేతనే చేయిస్తే మేము అది చేసాము ఇది చేసాము, బాలాకోట్ లేకపోతే ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఇది మా ఘనతే ఉమ్, అని బీజేపీ ఎలా చెప్పుకోగలదు? ఉమ్, అవును. సైన్యం ఘనత అని చెప్పాలి కదా. కార్గిల్ యుద్ధంలో మేము చేసాము, లేదా బాలాకోట్ లేకపోతే ఇవన్నీ మావే, ఈ ఘనత అంతా మాదే, ఉమ్, మా ప్రధానమంత్రి ఉండగానే దేశం ఈ విధంగా సురక్షితంగా ఉంది ఉమ్, అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి నైతికంగా ఉన్నటువంటి హక్కే ఉంది వీళ్ళకి. ఉమ్, మొత్తం మిలిటరీ చేస్తున్నప్పుడు మిలిటరీకి చెప్పాలి. అప్పుడు మొత్తం మిలిటరీకి అప్పగించేసాము, మిలిటరీ చేసింది, దేశాన్ని అంతా రక్షిస్తా ఉంది మిలిటరీ అని చెప్పాలి. ఉమ్, సురక్షితమైనటువంటి చేతుల్లో దేశం ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి గురించి భజన చేయటం ఆయన చేస్తున్నారా? అలా అనుకుంటే మరి ఇప్పుడు ఉమ్, అందుకని జనం మొత్తం ఆలోచించకపోయినా కానీ అటువంటి ఆలోచన ప్రారంభం అయ్యేట్లయితే వీళ్ళు చేసేటువంటి వాదనలు, వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలను జనం తెలుసుకున్న తర్వాత వచ్చేటువంటి రాజకీయ పరిణామాల గురించి ఉమ్, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా భయపడుతున్నారు అనేటువంటిది స్పష్టం. ఉమ్, ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది, ఆ పుస్తకానికి అనుమతి ఇవ్వాలా లేదా? ఉమ్, ఒకవేళ అనుమతి ఇవ్వకపోయేట్లయితే అవన్నీ బయటకు వచ్చింది, ఆ పుస్తకానికి సంబంధించినట్టు ఎక్కడైనా విదేశాల్లో ఎవరైనా ప్రచురించారనుకోండి, ఉమ్, ఏం చేస్తారు వీళ్ళు? అవును. అనేక పుస్తకాలు విదేశాల్లో ఆ విధమైనటువంటి ప్రచురణకు నోచుకుంటున్నాయి కదా. అంటే నిజాన్ని దాచలేరు అని అంటారు. అదే కదా నేను చెప్తుంది, అదే. అవునవును. ఈ అంశం ఇంత అయితే జరిగిన yes, తర్వాత. మీరు అన్నట్టుగా ఈ అంశం నిజంగా జరిగినటువంటి దాన్ని అయితే దాచలేనటువంటి పరిస్థితి ఏ విధంగానైనా బయటకు వస్తుంది. కానీ ఆ బయటకు వచ్చినటువంటి అంశాన్ని ఏ స్థాయిలో తీవ్రంగా ప్రొజెక్ట్ చేస్తారనేదే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. ఎస్, అయితే మరొక టాపిక్ చూద్దాము కోటేశ్వరరావు గారు. అలాగే కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.